బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా వచ్చిన గాలివానతో సిటీ వణికిపోయింది. అరగంట పాటు సిటీలో బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో పాటు ఉరుములతో వచ్చిన భారీ వాన కాసేపు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. సిటీలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాల్లో ఇదే సిచ్యుయేషన్. ఈదురుగాలికి వందల సంఖ్యలో చెట్లన్నీ నేలకూలాయి. ఇక హోర్డింగ్స్ నేను ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11 నుంచి వస్తున్నానండి. బిహెచ్ఎల్ వెళ్ళాలి. నేను ఎప్పటికి వెళ్తానో నాకైతే అర్థం కావట్లేదు. ఇది నేను చూసింది ఇదే ఫస్ట్ టైం ఇంత డిజాస్టర్ నా లైఫ్లో. ఏమంటారు? ఏదో పాపం ప్రజలు ఏదో కష్టపడుతున్నారు, వాళ్ళంతా తీస్తే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. వేరే రూట్ అంటే ఇటు ఉంది, ఇటు కూడా అదే ప్రాబ్లం. ఎక్కడ చూసినా ఇట్లాగా ఉంటుంది. ఇది దాటి వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని చెట్లు పడిపోయినాయో మాకు తెలియదు. థ్యాంక్ యూ. लोगों केबल किन्ने है ओके ओके ये नहीं గంటన్నర పాటు నుంచి ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మేమైతే ఇప్పుడు ఒక 40 నిమిషాలు అవుతుందండి. మా సొంత ప్రయత్నాలు మేము చేస్తున్నాం, కానీ అధికారులు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి చేయడం లేదు. చాలా ట్రాఫిక్ ఇబ్బంది కూడా. 2 అంబులెన్సులు కూడా ఆగడం జరిగింది. ఈ చోట క్యాన్సర్ హాస్పిటల్ అండి, రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్. ఇది పరిస్థితి. ట్రాఫిక్ జామ్ ఒక గంట అవుతుందండి, 1 అవర్ నుంచి ఆగుతున్నది. ఇది పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మేమే చేస్తున్నాం అండి, ఇక్కడ ఎవరు లేరండి. హెల్పింగ్ మేమే చేసుకుంటున్నాం. వెహికల్స్ ఆపేసి మేమే చేసుకోవడం జరుగుతుంది. సార్ సార్ మాట్లాడుతుంటారు సార్ సార్ మొత్తం ఫోన్ మాట్లాడలేదు సార్. సరే సార్ తీసుకో సార్ సార్ మాట్లాడు. हाँ भाई, पानी ज्यादा पड़ने की वजह से, हवा तेज होने की वजह से झाड़ गिर गया है. पूरे लोग मिलकर साथ देके झाड़ तोड़ रहे हैं जी. मैं अमीरपेट से आ रहा था, उतने में झाड़ टूटा देखा और रुक गया, और वही पूरों के साथ झाड़ साफ करने लग गया हूँ. భయానకమైన గాలివాన దెబ్బకు హైదరాబాద్ సచివాలయం దగ్గర ఓ భారీ చెట్టు రోడ్డుపై కూలిపోయింది. దీంతో బిర్లా మందిర్ నుంచి రవీంద్ర భారతి వెళ్లే రూట్లో ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. అక్కడి పరిస్థితిని అందించేందుకు నరేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్, చెప్పండి, సిటీలో వర్ష బీభత్సం ఎలా ఉంది? రైట్ రాజేందర్, ఒక్కసారిగా గాలి ఉరుములతో కూడినటువంటి వర్షానికి మొత్తం నగరం అంతా చిత్తడిగా మారింది. మనం ఒకసారి చూడొచ్చు, బిర్లా మందిర్ రోడ్డు ఏదైతే సెక్రటరియట్ ఆనుకొని ఉందో ఈ రోడ్డుకు మార్గంలో ఉన్నటువంటి ఈ భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇది రోడ్డుకు ఇరువైపులా రోడ్డు ఉంటుంది. ఇటు మిడ్ కాంపౌండ్ నుంచి కార్నర్ అయినటువంటి ఈ రోడ్డు కావడంతో ఇక్కడ నుంచి ఇటు వచ్చే వెహికల్కి కానీ, అటు లగడిగాపూల్ నుంచి కానీ, అటు హిమాయత్నగర్ నుంచి వచ్చే రోడ్లకు కానీ తీవ్రంగా ట్రాఫిక్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒక పక్క మనం చూడవచ్చు, ఈ చెట్టు కింద ఎవరైతే చిరు వ్యాపారులు చేసుకుంటారో వారందరికీ కూడా ఈ చెట్టే ఆధారంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఈ చెట్టు కూలిపోవడంతో వారందరికీ ఇబ్బంది అయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ మనం చూడవచ్చు బిర్లా మందిర్ ఆనుకున్నటువంటి రోడ్డు. ఇప్పుడు ఆ చెట్టు ఆనుకొని ఉన్నటువంటి రోడ్డుతో అంత తీవ్రంగా ట్రాఫిక్ ఉంది. ఒక పక్క ఈ రూట్ నుంచి కూడా ఈ ట్రాఫిక్ ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉండడం జరుగుతుంది. మరోపక్క ఇదే రోడ్లో మిడ్ కాంపౌండ్ నుంచి పక్కకి వెళ్తే ఐమాక్స్ కాడ కూడా మరో హోర్డింగ్, అలాగే 2 చెట్లు పెద్ద ఉండడంతో వాళ్ళంతా ట్రాఫిక్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. ట్రాఫిక్ విషయాన్ని అదేవిధంగా ఒకసారి కనుక ఇక్కడ చిరు వ్యాపారులను మనం అడిగించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మీరు చెప్పండి, ఏం వ్యాపారం చేస్తుంటారు, ఇక్కడ ఏమైంది మీకు?
देखो भाई पानी अगर पड़ रहा तो जो है आप लोगों का क्या है हवा छूटी तो टीबी की अपने झाड़ा के नीचे मत रहो, लिहाजा झाड़ा हवा छूट के गिर जा रहे हैं, साइड में तरते जाओ। क्या काम करते हैं इधर? इधर नींबू का जो है दुकान लगाते थे साहब। 1 मिनट में जो है झाड़ आंग पे गिर गया, मेरे माल लग गया, हाथ को जो है खींच के निकाला मेरे को अंदर से। ఓకే, మనం ఒకసారి చూడొచ్చు ఇలా మొత్తం చెట్ల కింద మొత్తం ఎక్కడికక్కడ నిమ్మకాయలు మనం చూడొచ్చు. నిమ్మకాయలు మొత్తం దీని కింద ఉన్నాయి. దీన్ని మొత్తం దాదాపు 4-5 బస్తాలకు మొత్తం నిమ్మకాయలు ఇలా ఉన్నాయి. నిమ్మకాయలు కోల్పోవడంతో చాలామంది వ్యాపారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇట్లా మొత్తం 5-6 బస్తాలు మొత్తం నేలపాలు అయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా అటు కిల్లీ డబ్బాలు పెట్టుకున్నటువంటి కిరాణా షాపులు వాళ్ళు కావచ్చు, అలాగే వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రూట్లో మీకు ఎట్లా ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలాగే రోడ్ చెట్టు మీద కూలైపోయాయని తెలుస్తుంది, ఏమంటున్నారు? అక్కడ కరెంట్ ఆఫీస్లో అక్కడ కూలర్ పడి కార్ మీద కానీ కారు అద్దాలు వలిగిపోయినాయి, చెట్లు వలిగిపోయినాయి, మొత్తం చెట్లు పడ్డాయి గల్లీలో. ఇక్కడ లోపల గల్లీలో మింట్ కాంపౌండ్. ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది? దానికి ట్రాఫిక్ జామ్ అయితే ఇక విపరీతంగా ఉంది. రైట్, ఈ పరిస్థితి మొత్తానికి చాలా మంది కూడా ఈ రూట్ నుంచి వస్తున్న వాళ్ళు తీవ్ర అంతరాయానికి గురయ్యామన్నటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎక్కడికక్కడ నెలకొన్నటువంటి చెట్లతో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొద్దిమందిని ట్రాఫిక్ చాలా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా మాత్రం ఇక్కడ ట్రాఫిక్ తో పాటు అలాగే చెట్లు అకాలంగా కూర్చున్న నేపథ్యంలో చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. ఈ రూట్లో ఎట్లా ఉందండి ట్రాఫిక్? ఎట్లా ఉంది సార్? మొత్తం ట్రాఫిక్ 3 అవర్స్ అవుతుంది మేము రాబట్టి. మొత్తం పంజావుట జీవీకే మాల్ నుంచి మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి. ఓకే, సడన్ గా కూర్చున్న వర్షానికి తోటి ఎట్లా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీనికి సంబంధించి ఎట్లా ఫీల్ అవుతుంది సార్? ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. బైక్ల మీద అన్నీ పడ్డాయి చెట్లు, కార్ల మీద పడ్డాయి జీవీకే మాల్ దగ్గర. ఎంత దూరం పోవాలి ప్రయాణం? ఎక్కడి నుంచి ఎక్కడ? ఇక్కడ రామ్నగర్ వరకు వెళ్ళాలి సార్. ఇంకా మరి కొంతమంది పాదచారులు మనం అడిగించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ఈ రూట్ నుంచి వస్తున్నారు కదా, ట్రాఫిక్ ఉందా? కాదండి, నేను ఇక్కడ మెహదీపట్నం వైపు నుంచి వస్తున్నా. అక్కడ కూడా చెట్లు పడినాయి, మెహదీపట్నం సరోజిని దేవి హాస్పిటల్ దాటినాక. దానివల్ల దాని తర్వాత రోడ్డు క్లియర్గానే ఉంది, కానీ ఆ ముందరంతా మాత్రం చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఒకసారి కనుక ప్రత్యక్షంగా చూస్తే ఆ రూట్లో మనం చూసినట్లయితే అది మనం మిడ్ కాంపౌండ్ కానీ అలాగే అటు నుంచి వచ్చినటువంటి హిమాయత్ రూట్ కానీ మొత్తం అంత ట్రాఫిక్ ఉంది. ఆ రూట్ నుంచి వస్తే ఫ్లైఓవర్ మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్తో. మరి ఈ రూట్ నుంచి కూడా వచ్చినటువంటి లగడిగాపూల్ నుంచి ఈ రూట్కు హిమాయత్ రూట్కి వచ్చాయి కూడా మొత్తం ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అకాలంగా వచ్చినటువంటి ముఖ్యంగా చిదురుములతో కూడినటువంటి వర్షం ఒకేసారిగా గంట సేపు నగరంలో భారీ వర్షం కూడడంతో జనం మొత్తం స్తంభించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది లిబర్టీ అలాగే ఈ రూట్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం బిర్లా మందిర్ దగ్గర చెట్లు కూలిన సంఘటనతో పాటు చాలామంది ఇబ్బంది పడినటువంటి సంఘటన మనం చూడొచ్చు. రాజేందర్. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. ఒక్కసారిగా వచ్చిన గాలివానతో సిటీ వణికిపోయింది. అరగంట పాటు సిటీలో బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో పాటు ఉరుములతో వచ్చిన భారీ వాన కాసేపు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొనేలా చేసింది. సిటీలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాల్లో ఇదే సిచ్యుయేషన్. ఈదురుగాలికి వందల సంఖ్యలో చెట్లన్నీ నేలకూలాయి. ఇక హోర్డింగ్స్ కూడా కుప్పకూలడంతో భారీగా నష్టం సంభవించింది. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయింది. కొన్ని చోట్ల హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో జనం భయంతో పరుగులు తీశారు. కరెంటు సరఫరా ముందుగానే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. హైదరాబాద్ సిటీలో గాలివాన మరోసారి బీభత్సం సృష్టించింది. అరగంట పాటు భయంకరమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ భారీ సంఖ్యలో పడిపోయాయి. చాలా చోట్ల ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. క్యూములో నింబస్ మేఘాలు, తుఫాను ప్రభావమే ఈ గాలివానకు కారణమని చెబుతున్నారు.
జనం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైంలో వర్షం బీభత్సం సృష్టించడంతో హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర పెద్ద హోర్డింగ్ కూలిపోవడంతో దాదాపు 10 కార్లు ధ్వంసమయ్యాయి. లక్డీకాపూల్లో పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. కూకట్పల్లి, బంజారాహిల్స్, మణికొండ, అబిడ్స్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, లంగర్ హౌస్, సికింద్రాబాద్. No, I don't know Telugu. ఓకే ఇప్పుడు ఫోన్ పని చేస్తుంది. ఫోన్ काम कर रही. फोन नहीं काम कर रहा ఓకే థ్యాంక్ యూ సార్. అప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ. చెట్టని లేపిందా ఈడ లేపు ఆడ లేపని ఆడ లేపి